హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు 2024లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు సీఎం కుర్చీని అధిరోహించబోతున్నారు, ఈ విషయంపై ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ అయిన ఇండియా టుడే ఒక సర్వేని చేసింది. అయితే ఈ సర్వే ద్వారా వచ్చిన వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. జనరల్గా ప్రజల్లోని చాలా ఆసక్తికరమైన విషయం రాజకీయాలు. అందులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలంటే ఉత్సాహం చూపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్స్లోని ఏ పార్టీ గెలవబోతుంది, సీఎం పదవిని అధిరోహించబోతున్నారు అనే విషయం పైన ఇండియా టుడే నేషనల్ ఛానల్ ఈ సర్వేలో ఉన్న విషయాలు ఏంటో మా ప్రేక్షకులకి తెలియచేయమని కోరుతున్నాను. ఎన్నికల నేపథ్యంలో సర్వేలు నిర్వహించడం ఈ మధ్యకాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి అయితే గతంలో ఇంత పెద్ద కల్చర్ లేదు. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఈ సర్వే నిర్వహణ, సర్వేలు అనేది పెద్దగా ప్రయారిటీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా జనబాహుళ్యంలోకి ప్రచారంలో లేదు అసలు. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు ఈ సర్వేలు నిర్వహించడం అనేది రాజకీయ పార్టీలు సొంతంగా తమ పార్టీ తరపుల్లోనే ఏజెన్సీల ద్వారా చేయించుకునే విధానం ఒకటి. రెండవది న్యూట్రల్ వ్యవస్థలైనటువంటి కొన్ని ఏజెన్సీలు చేస్తుంటారు. మూడవది మీడియా సంస్థలు కూడా చేస్తుంటారు. ఇంకొకటి నాలుగవది ఏంటంటే మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యవస్థ అది ఇంటెలిజెన్స్ రిపోర్టు. అదేంటంటే ప్రజల్లో ఎలాంటి ఉంది, అన్ని రకాల రాజకీయ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కేవలం ఎన్నికల నిర్వహణ, ఎన్నికలు గెలుస్తాంలే కాకుండా చాలా విషయాల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంటుంది. ప్రభుత్వానికి ప్రజల మధ్యలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా ప్రభుత్వానికి ఏదైతే ఇబ్బంది లేదా ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాటి మీద ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని ఒక కన్నేసి పెట్టుకోవడం అనేది ఎప్పటి నుంచి ఉన్నటువంటి వ్యవస్థ. ఇట్లా 4 రకాలుగా జరుగుతూనే ఉంటుంది. ఎన్నికల ముందు మరి సర్వేలలో వచ్చేటువంటి రిపోర్ట్స్ ఎంతవరకు నిజమవుతాయంటే, ఇప్పుడు గతంలో చెప్పుకున్న ఒక ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పించి మీడియా ఛానల్స్ కానీ, ఏజెన్సీ ద్వారా చేసినవి కానీ, లేదా స్వచ్ఛంద సంస్థలు చేసేటువంటి ఏవైనా సరే చాలా వరకు ఎబో 50% కూడా రిజల్ట్ని అక్యురేట్గా ఇచ్చినటువంటి సంస్థలు ఇంతవరకు లేవు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఇండియా టుడే అని కాకుండా ఇంకెన్నో రకరకాల అంతకుముందు పోలీస్ స్ట్రాటజిక్ సర్వే అని రకరకాల సర్వేలు మన తెలుగు ప్రాంతంలో చూసుకుంటే లగడపాటి గారి సర్వే, ఇట్లా ఏమి చూసుకున్నా కూడా ఏ సర్వేలు అయినా సరే 100% ఎప్పుడు కూడా నిజాలు కాలేదు. సర్వేలు నిర్వహిస్తున్నాయి ఆ సంస్థలన్నీ కూడా ఒక ఉదాహరణకు ఒక సర్వే రిజల్ట్స్ ప్రకటించి ఉంటే దాంట్లో 5కు మించి ఎప్పుడు కూడా సక్సెస్ అయిన రేట్ లేదు. అంటే 6-7 సార్లు అయింది, 2-3 సార్లు ఫెయిల్ అయినట్టు కూడా లేదు. అంటే ఎంతవరకు నిజము, ఎట్లాంటి నిజము అంటే కొన్ని సంస్థలు కొన్ని సందర్భాల్లో నిజమవుతున్నాయి. అదే సంస్థ ఆ సంవత్సరం కానీ లేదా ఆ పీరియడ్ కానీ ఆ ఎన్నికల్లో ఫెయిల్ అయినప్పుడు మరొక ఎన్నికల్లో ఇంకొక రాష్ట్రంలో నిజాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ షాంపిల్స్ సర్వేనే స్టాటిస్టిక్ అంటాం. అంటే ఏంటంటే ఖచ్చితం కాదు, సుమారు వరకు అనే ఫలితాలు మన ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు చూస్తుంటాం. సో ఒక అంచనా వేయడానికి మాత్రం పనికొస్తుంది. పల్స్ వేవ్ ఏ విధంగా చూస్తుంటాం. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పకుండా మనం తీసుకునే నిర్ణయాలు, అంటే మనం కాకుండా రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల్లో మార్పు, ఏం మార్చుకోవాలి, ఇట్లా చేసుకోవాలి, వాటన్నిటి కూడా ఉపయోగపడుతుంది. దీనికి తోడు కొంచెం ప్రిడిక్ట్ మనకు ముందే ఊహించుకోవడం మనకు ఒక మానసిక బలహీనత. ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది అంటూ, లేదా వీళ్ళు ముఖ్యమంత్రి అవుతానని. దాంతోపాటు ఒక రకంగా ఇది ఎందుకు అంటే ఫెయిల్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్స్ అంతా కూడా స్వచ్ఛందంగా చేస్తున్న పేరు కానీ ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చో ఆ రాజకీయ పార్టీ మన్నలు పొందడానికే తయారవుతున్నాయి. కాబట్టి అవి అక్యురేట్ ఇవ్వట్లేవు. వాళ్ళ ఇష్టం అది. ఎంతకైనా సరే ఫలితాల్లో కొన్ని సందర్భాల్లో తప్పులు వస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అవుతున్నా ఎన్నికల ముందు ఈ 3 ఏంటి అని తెలుసుకోవడానికైతే సర్వేలు ఉపయోగపడుతున్నాయి. గత మాసంలో పోల్ స్ట్రాటజిక్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నట్టు కూడా దాని సారాంశం. ఇప్పుడు ఇండియా టుడే సర్వే ఇచ్చింది. అది ఓవరాల్ ఇండియా లెవెల్లో ఇచ్చింది. పొలిటికల్ మూమెంట్ ఎలా ఉందనే ఉద్దేశంగా చూస్తూ రాష్ట్రాల వారికి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇచ్చింది. బట్ దానికి ఈక్వల్గానే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కూడా మనం భావించవచ్చు. అయితే దీని ప్రకారం ప్రస్తుతానికి మనం తెలుసు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో పోయిన సంవత్సరం 22 స్థానాలను వైఎస్ఆర్పీ పార్టీ గెలుచుకుంది. అంటే 3 స్థానాలు మాత్రం ఇతరులకు వదిలేసింది. అలాంటి 22 స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు రాబోయే ఎన్నికల్లో 14 స్థానాలు మాత్రమే పరిమితం అవుతుండవచ్చు అని చెప్తుంది. అంటే మైనస్లోకి పోయినట్టు దగ్గర 8 స్థానాలు కోల్పోతుంది. అయితే గత ఎన్నికల్లో 49% ఓట్లతోటి 22 స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ పార్టీ ఈసారి 41% తోటి
14 ఎంపీ సీట్లు మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. దాంతోపాటు టీడీపీ కానీ టీడీపీ పొత్తుతో కానీ జనసేనతో ఉన్న బీజేపీతో ఉన్న టీడీపీ కీలకంగా చూపిస్తూ చెప్తున్నాడు సర్వే ఏంటంటే గతంలో కేవలం 3 స్థానాలు గెలుచుకుంది, అది 40% ఓట్లు. ఇక్కడ అనూహ్యంగా కంపారిటివ్ చూడండి, 49% తోటి 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటే 40% తోటి కేవలం 3 సీట్లు మాత్రం గెలుచుకుంది. అంటే 9% డిఫరెన్స్ తోటేనే చాలా విలువలు మారిపోయాయి అక్కడ. సో ఇప్పుడు అదే టీడీపీ 40% ఉన్నటువంటి ఓట్ల శాతం నుంచి 45% పెరుగుతుంది, 4 లేదా 15, 16. అది ఇప్పుడు రేపు జరగబోయే కూటమి ఒక ఈక్వేషన్ బట్టి కూడా ఉంటుందని దాని అర్థం. మొత్తం మీద ఓటు శాతం మాత్రం 5% పెరుగుతుంది, స్థానాలు మాత్రం అనూహ్యంగా 3 4 పెరిగే అవకాశాలు ఉంది. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే అసెంబ్లీ రిజల్ట్స్ కూడా ఈ విధంగానే వైఎస్ఆర్ పార్టీ వెనకడుగు వేస్తూ టీడీపీ కూటమి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇండియా టుడే సర్వే చెప్పేటువంటి విషయం. అయితే ఇండియా టుడే ఈ విధంగా చెప్పింది, పోల్ స్ట్రాటజిక్ అలా చెప్పింది, మరి ఏది నిజం అంటే వాళ్ళు తీసుకున్నటువంటి స్ట్రాటజిక్లో పొరపాటు ఉందా, షాంపిల్స్లో పొరపాటు ఉందా, రిజల్ట్ ఉద్దేశంలో పొరపాటు ఉందా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఈ 2 వేరు అంశాలు. ఎలా అంటే షాంపిల్స్లో కూడా ఒక అక్యురేటీ కానీ తీసుకునే విధానంలో శాస్త్రీయత లేదు. కొందరు ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ కార్డు తీసుకొని కూర్చొని అక్కడే ఫిల్ చేస్తుంటారు. ఎన్నికల సర్వే అంటే పబ్లిక్లోకి వెళ్ళి చేయాలి. వాళ్ళు ఏ షాంపిల్స్ వాడారు, ఎట్లా వాడారు అనేది వాళ్ళ నిజాయితీ ఎంతవరకు అనేది వాళ్ళకి మాత్రం తెలుసు. ఇది ఒక ఎత్తు అయితే కొన్ని సందర్భంలో నాకు అనుభవం కూడా ఉంది. సర్వేలో ఎలా ఉన్నా అంటే మేము గ్రౌండ్కి వెళ్ళి సర్వే తీసుకొచ్చిన తర్వాత సదరు పార్టీ తరఫున చేసినటువంటి సర్వే అది, నేను ఒక XYZ అనే పార్టీ పేరు చెప్పలేను, ఆ పార్టీకి చేశాము. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుంది అని చెప్పాము, ఇట్లా రావట్లేవు, ఇన్ని సీట్లు రావు, ఇన్నే వస్తాయి ఇదని చెప్పి ఇచ్చినా కూడా దాన్ని ఇచ్చిన ఒరిజినల్ రిపోర్ట్ మాత్రం ఓడిపోతుండే ఇచ్చినా కూడా పత్రికా ప్రకటనలో బహిర్గతం చేసిన మాత్రం దానికి అత్యధిక స్థానాలు వస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళే మార్చుకున్నారు. వాళ్ళు మార్చి ఇచ్చామన్నారు, మా ఏజెన్సీ కూడా మార్చి ఇచ్చింది, అది వాళ్ళ ఇష్టం. నేను ఇచ్చేంత వరకు అయితే అది ఓడిపోతుందని ఇచ్చాను. కానీ రిజల్ట్ మాత్రం వాళ్ళు పాజిటివ్గా ఇచ్చుకున్నారు. కానీ తీరా ఎన్నికల తర్వాత పార్టీ మేము చెప్పినట్టే ఓడిపోవడం జరిగింది. సో అలాగా మన ఒరిజినల్ రిపోర్ట్స్ ఏమున్నప్పటికీ, సర్వే ఏది ఉన్నప్పటికీ ప్రజలకు తెలియజేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. అది ఆ పార్టీ మన్నలు పొందడానికో లేదా పార్టీ కూడా ఒక ఎజెండా, ఎందుకు ఓడిపోతున్న వాళ్ళే చెప్తే గెలిచే వాళ్ళు కూడా గెలవరు, పోటీ చేసే వాళ్ళు కూడా పోటీ చేయకపోవచ్చు, ఖర్చు పెట్టే వాళ్ళు ఖర్చు పెట్టకపోవచ్చు, 10 ఓట్లు వచ్చే కాడ 4 ఓట్లు కూడా రాకపోవచ్చు అని గెలుస్తామని ఒక స్పోర్టివ్నెస్, గేమ్ స్పిరిట్ అంటాం దాన్ని. సో అది ఉండాలి కాబట్టి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. సో ఏదైనా సరే ఈ సర్వేలన్నీ క్యూరేట్గా నమ్మడానికి వీలు లేదు. కాకపోతే ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది, వాతావరణం ఎలా ఉండబోతుంది, తద్వారా ఎవరెవరు ఏ మార్పులు తీసుకుంటారు, క్యాండిడేట్స్ని మారుస్తుంటారు, దాంతో ప్రజలకి ఇచ్చే హామీలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చివరకు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయంటే ఎన్నికల తర్వాత మనం చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.